అవినీతి లేని తమిళనాడును నిర్మిస్తానని విజయ్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఆ మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డాడిప్పుడు. నిజానికి ఆ మాట చెప్పడానికి ఉన్న కారణం ఏందంటే, గతంలో తమిళనాడులో ఉన్నటువంటి డీఎంకే ప్రభుత్వం మీద అంటే స్టాలిన్ ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలుండేయి. కాబట్టి ఆ సమయంలో విజయ్ మాటిచ్చాడు తమిళనాడు ప్రజలకి. నేను గనుక అధికారంలోకొస్తే, నేను గనుక ముఖ్యమంత్రి అయితే అవినీతి లేకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇయాల విజయ్ తీసుకున్న నిర్ణయం ఏందంటే, ఎవరైనా ప్రభుత్వ అధికారి రూ. 1000 లంచం అడిగినా సరే, ఆ లంచం అడిగినటువంటి వ్యక్తి మీద ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారుడికి రూ. 1,00,000 బహుమానం. అంటే తమిళనాడులో ఎవరైనా ప్రభుత్వ అధికారి ఎవరినైనా లంచం అడిగితే, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదుదారుడికి, ఆ బాధితుడికి రూ. 1,00,000 బహుమానం విజయ్ ప్రభుత్వం ఇస్తది. ఎవరైతే లంచం అడిగారో వెంటనే అధికారి మీద తక్షణ చర్యలుంటాయి. ప్రభుత్వపరమైన, చట్టపరమైన చర్యలుంటాయి. ఇది విజయ్ చెప్పుకొచ్చిన మాట. పైగా ఎవరైతే ఫిర్యాదు చేస్తాడో ఆ ఫిర్యాదుదారుడి వ్యక్తిగత అడ్రస్సు, పేరు గోప్యంగా ఉంటాయి. అంటే ఎవరికీ తెలీదు. పలానోడు కంప్లెయింట్ చేశాడు అన్నది ఎవరికీ తెలియకుండా చేస్తారు. ఎందుకంటే మళ్ళా ఫిర్యాదుదారు ఎవరో తెలిస్తే అతని మీద కక్ష సాధింపు చర్యలు ఏమన్నా ప్రభుత్వ అధికారి చేస్తారేమో కారణం చేత ఫిర్యాదుదారు పేరు, అతని అడ్రస్సు, వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతారట. రూ. 1,00,000 బహుమానం ఇస్తారట. అలాగే లంచం అడిగిన వ్యక్తి మీద ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకుంటారట. మరి ఈ పర్టిక్యులర్ చర్యలతోటి అవినీతి ఆగుతుందా అంటే ఆగదు. ఆగే అవకాశం లేదు. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు గుర్తుందా గతంలో కూడా కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకం అంటూ పార్టీ పెట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ పెట్టాడు. ఢిల్లీలో అధికారంలోకొచ్చాడు. ఇప్పుడు విజయ్ రాగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అవినీతి లేకుండా చేస్తానన్నాడు. అవినీతి అధికారుల మీద ఫస్ట్‌లో కొన్ని చర్యలు తీసుకున్నాడు. లంచం అడిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. లంచాన్ని పట్టించిన వాళ్ళకి కొన్ని బహుమానాలిచ్చాడు. మొదట్లో కొద్దిగా బానే ఉంది. కానీ తీరా సీన్ కట్ చేస్తే కేజ్రీవాల్ కూడా అవినీతి ఆరోపణలతో ఉన్నాడిప్పుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అదేగా. అవినీతి లేకుండా చేస్తాను, చీపురు బట్టి అవినీతిని ఊడ్చేస్తాను అని పార్టీ పెట్టి, చివరికి అతనే అవినీతి ఆరోపణలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. మన్మోహన్ సింగ్ మన దేశ మాజీ ప్రధాని. మీకు గుర్తున్నాడుగా. యూపీ అధికారంలో ఉన్నప్పుడు మన దేశ ప్రధాని. అతను వ్యక్తిగతంగా నిజాయితీపరుడు. కానీ అవినీతిని ఆపలేకపోయాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగా నిజాయితీపరుడు. వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారికి సంపాదనతోటి, సంపత్తోటి ఏం పని లేదు. కానీ మన దేశంలో అవినీతి లేదా? ఖచ్చితంగా ఉంది. పాలకుడు నిజాయితీగా ఉన్నంత మాత్రాన, ఏదో కొన్ని చర్యలు తీసుకున్నంత మాత్రాన అవినీతి ఆగదు. మరి అవినీతి ఆగాలంటే ఏం చేయాలి? ఈ సమాజంలో సంపదకున్నటువంటి అతి అవసరం తగ్గాలి. సంపత్తోనే అన్నీ నడవటం అనేది ఆగాలి. సంపాదనకున్నటువంటి అతి అవసరం ఆగితేనే అవినీతి లేకుండా పోతుంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే డబ్బుతోనే కదండి పని. ఎందుకు డబ్బు, డబ్బు, డబ్బు అని మనిషి కలవరిస్తున్నాడంటే డబ్బుతోనే అవసరం. పిల్లల చదువు, వైద్యం ఇది చాలా కాస్ట్లీ అయిపోయినాయి. తర్వాత ఇల్లు ఓ పెద్ద కల అయిపోయింది. జీవితంలో హైదరాబాద్‌లో ఉండేవాడు లేదా ఈ మన దేశంలో ఉన్న అన్ని మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉండేవాళ్ళు, ఆ మెట్రోపాలిటన్ సిటీలో ఇల్లు కొనాలంటే వాడి జీవితం మొత్తం సంపాదన ఇంటికే పెట్టాలి. ఇంటికే పెట్టాలి. అంటే కనీస అవసరాలు తీరటానికి జీవితాంతం కష్టపడేటువంటి పరిస్థితుల్లో సంపాదన అంటే వస్తున్నటువంటి సంపాదన పెరుగుతున్న ఖర్చులకు సరిపోని పరిస్థితుల్లో సంపాదనకున్న అతి ఇంపార్టెన్స్. సంపద ఉంటేనే సమాజంలో గౌరవం. సంపద ఉంటేనే అన్నీ ప్రయారిటీగా దొరుకుతాయి అనేది క్రియేట్ అయిన తర్వాత సంపద కోసం మనిషి వేటాడుతున్నాడు. తనను తాను చంపుకుంటున్నాడు. తన విలువలు చంపుకుంటున్నాడు. తన బంధాలు చంపుకుంటున్నాడు. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. డబ్బుతోనే సమాజం అంతా ముడిపడి ఉంది. ఈ సంపాదనకున్న అతి అవసరాన్ని, సంపదకున్నటువంటి అతి అవసరాన్ని సమాజంతో డిస్కనెక్ట్ చేయకపోతే అవినీతి ఆగదు. అవినీతి ఆగదు. అంటే అసలు అవినీతి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి మౌలిక సూత్రాన్ని ఆలోచించకుండా, అక్కడ మార్పు చేపట్టకుండా అవినీతి ఏదో ఒక నలుగురు అధికారిని పట్టుకోవటమో, ఒక నలుగురిని ఏదో ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి చేస్తారా, లేదా ఇంకో చర్యలు చేస్తారా, అయినా అవినీతి ఆగదు. అయినా అవినీతి ఆగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మన దేశంలో అత్యాచారాలు ఆపడం కోసం మనం అప్పుడప్పుడు హైదరాబాద్‌లో దిశ ఎన్కౌంటర్ జరిగింది. మీకు గుర్తుందిగా. కానీ అత్యాచారాలు ఆగాయిగా తెలంగాణలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఇన్సిడెంట్‌లో ఇద్దరు చెరువులో దూకి చనిపోయారు. వాళ్ళు దూకి చనిపోయారా? లేదా పోలీసులే ఏదైనా చేశారా? చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. వాళ్ళకి ఆ గతి పట్టిందని చెప్పేసి మహిళల మీద వేధింపులు ఆగాయా?
అంటే ఈ భయంతో మనం ఆపడం అనేది సాధ్యం కాదు. ఆ సమస్యకున్న మౌలిక సూత్రాన్ని కనిపెట్టి అంటే దాన్ని దీంతో పోలుస్తున్నాను కాదు. దేనికి దానికే. దేనికి దానికే. కానీ ఏదైనా సమస్యకి కారణాన్ని ఆలోచించి, ఆ కారణాన్ని పరిష్కరించగలిగితేనే సమస్య పూర్తిగా కట్ అయిపోతుంది. అవినీతికి మూలం సంపద. సమాజంలో సంపదకున్న అతి ఇంపార్టెన్స్. దాన్ని కట్ జేయాలి. సంపద ఇప్పుడున్నటువంటి ఆదాయాలతో, ఇప్పుడొస్తున్నటువంటి ఆదాయాలతోటి మనకి సమాజంలో గౌరవం ఉంది. మంచి బతుకుంది అనేటువంటి ఒక నమ్మకం సామాన్యుల్లో కలగాలి. కలిగినప్పుడు ఎవడు కూడా డబ్బు కోసం అతిగా ఆలోచించడు. అతిగా ఆశపడ్డు. ఆశపడటం తప్పు కాదు. అతిగా ఆశపడటం తప్పు. కోరుకోవడం తప్పు కాదు. అతిగా కోరుకోవడం తప్పు. ఈ అతి అనేటువంటి పదం ఎందుకు అది క్రియేట్ అయింది? సమాజంలో సంపాదకున్న అతి ఇంపార్టెన్స్ వల్ల క్రియేట్ అయింది. ఈ అతి అనే దాన్ని గనక కట్ చేయగలిగితే ఫ్రీ వైద్యం ఇవ్వండి. ఫ్రీ విద్య ఇవ్వండి. అసలు విద్య ఫ్రీగా ఇచ్చినప్పుడు మనిషి కమర్షియల్‌గా తయారు కాడు తెలుసా? విలువలతో పెరుగుతాడు తెలుసా? విలువలతో పెరిగిన వాడు అవినీతి చేయడు. విలువలతో ఎందుకు పెరగట్లా? కమర్షియల్‌గా మనిషి ఎందుకు తయారయ్యాడు? చిన్నప్పటి నుంచి డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత చదువు మీద వాడెందుకు కమర్షియల్‌గా తయారు గాడు? వాడికి ఎందుకు విలువలొస్తాయి? నేను సంపాదించి అదే స సంపద పెట్టి చదువు కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను? సమాజంలో సంపాదించుకోవడం కోసం చదువుకున్నాను అనేది వాడి మైండ్‌లో పడుతుంది. ఇది కట్ చేయగలగాలి. ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య, ఫ్రీగా అందరికీ వసతులు కల్పించే ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి ఉన్నప్పుడు, మన ప్రజలతో కష్టపడే అంటే ఫ్రీ పథకాలు వదిలేయండి. ఫ్రీ పథకాలు కాదు. ఈ మౌలిక వసతులు ఫ్రీగా ఉండాలి అంతే. కనీస అవసరాలు ప్రభుత్వాలు కల్పించాలి. అవకాశాలు కల్పించాలి, వసతులు కల్పించాలి. అంతే. ప్రజలతో పని చేపిచ్చాలి. ఆ పని ద్వారా వాళ్ళకి ఆదాయం కల్పించేటట్టు ప్రభుత్వాలకు కూడా ఆదాయం వచ్చేటట్టు పని చేయగలగాలి. అంటే అలా సమాజాన్ని నిర్మాణం చేయించగలగాలి. అది పాలకుడికి ఉండాల్సిన లక్షణం. అలా చేసినప్పుడు అవినీతి ఉండదు. యాహ్! నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.